అందరికీ నమస్తే. నేను లలిత కామాక్షి దేవి అవతార్స్ ఛానల్ నుండి. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితే నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, ఇప్పుడైతే ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ శ్రావణ మాసంలో ఈ 4 వారాలు శుక్రవారాలు చక్కగా పూజలతోటి వ్రతాలతోటి హడావుడిగా సందడిగా చాలా బాగా ఈ మాసం అంతా గడిచిపోతుంది కదా మనకి. అసలు పండగలంటేనే ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటుంది. పండగలు ఏంటంటే మనకి మంచి మైండ్కి రిఫ్రెష్మెంట్గా ఉంటుంది అనమాట. అంటే మనము చక్కగా పండగలు అనగానే ఏం చేసుకోవాలి, ఎలా ఇంటిని అలంకరించుకోవాలి, పూజ ఎలా చేసుకోవాలి, నైవేద్యాలు ఏంటి పెట్టుకోవాలి, ఇవన్నిటితోటి మనము ఆలోచిస్తూ ఉంటాం కదా. అందుకే మనకి మైండ్ కూడా చక్కగా ఫ్రెష్గా, అంటే వేరే ఆలోచనలు లేకుండా వాటి నుంచి డైవర్ట్ అయ్యి చక్కగా ప్రశాంతంగా ఉంచుకోగలుగుతాము పండగలంటే. మా చిన్నప్పుడైతే ఊళ్ళల్లో చక్కగా శుక్రవారాలు ఏంటంటే పేరెంటాళ్ళు చక్కగా వీధంతా కళకళలాడుతూ ఉండేదన్నమాట. అంటే ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళి తాంబూలం తీసుకోవడము, అలాగే చక్కగా లేదు గుడ్లకి వెళ్తా అట్లాగా కళకళలాడుతూ ఉండేవి అన్నమాట వీధులన్నీ. ఇప్పుడు ఏంటంటే కొంచెం హడావుడి తగ్గిందనే చెప్పాలి. కానీ చాలామంది బాగానే ఇంట్రెస్ట్గా చాలా చక్కగా చేసుకుంటున్నారు. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారు అన్నమాట. మనకున్న దాంట్లో చక్కగా మనము ఎంతవరకు చేసుకోగలమో హడావుడి లేకుండా చక్కగా మనకి తగినట్టుగా మనకు నచ్చినట్టుగా పూజ చేసుకుంటే ఏ హడావుడి ఉండదు కదా. హాయిగా మనశ్శాంతిగా చేసుకోగలగాలన్నమాట పూజలు అనేవి. మనకు నచ్చినట్టు ఇంటిని అలంకరించుకోవడము, మనం చేయగలిగిన నైవేద్యము అంతవరకు చేసుకోవడం, చక్కగా పండ్లు అవి పెట్టుకొని అయినా మనం చక్కగా సింపుల్గా కూడా చేసుకోవచ్చు, మన ఓపికను బట్టి అన్నమాట. ఇంకా అలాగే నేనైతే ఇదిగోండి ప్రతి సంవత్సరము ఇలాగ కాసు తీసుకుంటాం అన్నమాట. మాకు ఆనవాయితీ ఇది. అంటే కాసు అంటే అమ్మవారి రూపు తెలుసు కదా మీ అందరికీ. అది చాలా వరకు 90% అందరికీ ఇది ఆనవాయితీ ఉంటుంది అనుకుంటాను. ఇదైతే ఏంటంటే మాకు పెళ్ళప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు మాకు ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ తర్వాత మా అమ్మ వాళ్ళు పోయాక నేనే తీసుకుంటున్నాను. దీంతోపాటు మా అమ్మ అయితే పెళ్ళైన దగ్గర నుంచి ఏదో ఒక చిన్న వెండి వస్తువైనా ఇచ్చేవాళ్ళు అనమాట జతగా కాసుతో పాటు. అలా ఇచ్చిందే ఈ పటం అనమాట. ఒక 22 years బ్యాక్ ఈ పటం ఇచ్చారనమాట నాకు. రూపు కొనిచ్చేటప్పుడు ఈ పటం తెచ్చిచ్చారు. ఇది అయితే 22-23 years అయ్యే ఉంటుంది. ఇదిగోండి ఇది అనమాట లక్ష్మీ అమ్మవారి పటము, వెండిది. లోపల వెండి రేకు ఉందనమాట అమ్మవారిది. నేనైతే ఇంకా ఇలాగే శ్రావణ మాసంలో అమ్మవారికి ఇలాగ ఆ రూపుని పసుపు దారంతో కట్టి వేసి అలాగ పూజించుకుంటాను అనమాట. ఇలాగ ఈ పీట కొని కూడా నేను 12 years అవుతుంది. మీనాకరి వర్క్ పీట అనమాట. ఇలా దీని మీద పెట్టుకొని అలా చేసుకోవడం అయితే అలవాటు. కానీ అసలు కాసు అయితే మా పెళ్ళప్పుడు 300 రూపాయలు ఉండేదండి గ్రాము. ఇప్పుడు అదే కాసుని 1/2 గ్రామే 4000 పై చిలుకు పలుకుతుంది. ఎంత రేటు పెరిగిపోయింది కదా అనిపిస్తుంది అనమాట. అయినా కూడా మనకు ఆనవాయితీ ఉన్నప్పుడు తప్పదు కదా కొనుక్కోవడం. అయితే ఎంత రేటు పెరిగినా గ్రామ్ కొనే దగ్గర 1/2 గ్రామ్ అయినా కొనుక్కొని పెట్టుకోవడం మాత్రం తప్పనిసరిగా ఉంటుందన్నమాట. ఇంకా నేనైతే చీర జాకెట్ ముక్క ఇలా తాంబూలం పెట్టి అమ్మవారికి పెట్టుకుంటాను అనమాట పూజ చేసుకోవడానికి. అలాగే పూజ చేసే ముందు ఇలా అన్నీ నేను సర్ది పెట్టుకుంటాను. ఎందుకంటే మనము పూజ చేసుకునే ముందు అన్నీ ఇలా సర్ది పెట్టుకున్నాం అంటే ఇంకా పూజలో కూర్చున్నాక ఊరికే లేచి అటు ఇటు తిరగకుండా ఉంటాం అనమాట. అలా హడావుడి లేకుండా ఉంటుంది. అలాగే నైవేద్యం కూడా ముందే చేసి పెట్టామనుకోండి, అక్కడ ఒక అడుగు ఇక్కడ అడుగు వేసి హడావుడి పడిపోకుండా ఉంటుంది అనమాట. మనం చేసే పూజని కనీసం కొంచెం సేపు అయినా ప్రశాంతంగా చేసుకోగలగాలి కదా.
అలా కాకుండా ఎవరో తరుముతున్నట్టు హడావుడి పడిపోయి చేసుకోవడం కూడా అనవసరం అనిపిస్తుంది నాకైతే. మేమైతే ఈ ముందు రోజు పూలు పండ్లు అది తీసుకోవడానికి మార్కెట్కి వెళ్ళాం అనమాట. చాలా ట్రాఫిక్ ఉంది ఆ రోజు. పైగా ఇది ఆగస్ట్ 15th హాలిడే కూడా కాబట్టి ఇక అందరూ చాలా జనం ఉన్నారు. ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉందన్నమాట. ఇంకా పూల రేట్లు అయితే అసలు కొండకి కూర్చున్నాయి అన్నమాట. మనకి మామూలుగా దొరికే ఇవి కట్టిన పూలు ఉంటాయి కదా, మాలలు, కదమ్ము, అవైతే 300 రూపాయలు చెప్తున్నారు అనమాట. ఒక్కసారి నేనైతే అవాక్కాను అనమాట ఆ రేటు విని. అంటే మామూలుగా మనకి 20-30 రూపాయలకి దొరుకుతాయి కదా రెగ్యులర్గా. ఇవి చూసారా, డిమాండ్ని బట్టి ఎట్లా పెంచేస్తున్నారో అనిపించింది. సరే ఏం చేస్తాం మరి, తప్పదు కదా. అయినా కూడా అందరూ అలాగే తీసుకుంటున్నారు. ఎంత బేరవాడినా ఇవ్వట్లేదు అనమాట తగ్గించి. ఇంకా కాకపోతే మన డిమాండ్ని బట్టి వాళ్ళు కూడా ఇంకా అన్ని పూజ అంతా అయిపోయి చేసేసుకున్నాను అనమాట. నేను ఇక నైవేద్యానికి శనగలు అవి పొంగలి అది చేసుకున్నాను. ఇంకా మనము పూజ చేసుకున్నప్పుడైతే ఒక్కళ్ళకైనా ఇద్దరికైనా సరే తాంబూలం ఇవ్వడం అన్నది ఆనవాయితీ కదా. మనం పసుపు కుంకుమ ఇచ్చి ఒక ముత్తైదుకైనా సరే తాంబూలం ఇచ్చుకోవాలి. అంటే మనకి అందుబాటులో ఉన్నంత మటుకు తాంబూలం ఇచ్చుకోవాలి కాబట్టి అలాగా నేను ఇదిగోండి మా ఆడబడుచుని పిలిచి తాంబూలం ఇచ్చుకుంటున్నాను అనమాట. మన ఇంటికి వచ్చిన ముత్తైదువుల్ని పార్వతీదేవిలాగా భావించి వాళ్ళని కూర్చోబెట్టి పసుపు రాసి పసుపు కుంకాలు తాంబూలం ఇవ్వడం అనేది మన సాంప్రదాయం. నాకు మామూలుగా ప్రతి శుక్రవారం కూడా మణిదీప వర్ణన, లలిత పారాయణం ఇవి చదువుకోవడం అలవాటు అన్నమాట. ఈ విధంగా అయితే ఈ శుక్రవారం పూజ ఇట్లాగా కంప్లీట్ చేసుకున్నాను. మా బంధువులు ఒకళ్ళు పేరంటానికి పిలిచారనమాట, అమ్మవారిని పెట్టామనేసి. ఇంకా అక్కడికైతే ఇప్పుడు వెళ్ళాల్సి ఉంది. చూడండి ఎంత చక్కగా అమ్మవారిని నగలు అవి పెట్టి ఎంత బాగా అలంకరించారనమాట. అన్ని నైవేద్యాలు అవి పెట్టి. ఆడవాళ్ళం అంటేనే మనం అలంకార ప్రియులం కదా, అందుకే అమ్మవారిని కూడా ఇలాగా మనం అలంకరించుకుంటే చాలా అందంగా చూడడానికి ఎంతో ముచ్చటగా ఉందన్నమాట అమ్మవారు. ఇక్కడైతే ఇంకా పండు తాంబూలము అవి తీసుకున్నాం అన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూసారా, చక్కగా వాళ్ళ పిల్లలు అందరికీ పసుపు రాస్తున్నారు అన్నమాట. మనము ఇలాంటివి పిల్లలకి చిన్నతనం నుంచే అలవాటు చేసామనుకోండి, మన ట్రెడిషన్స్ వాళ్ళకి ఫ్యూచర్లో కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది అన్నమాట. అంటే మనల్ని చూసే కదా వాళ్ళు నేర్చుకుంటారు. చాలా ముచ్చటగా వాళ్ళైతే అందరికీ చక్కగా వచ్చిన పేరెంట్ వాళ్ళందరికీ కూడా కూర్చోబెట్టి ఇలా పసుపు రాశారనమాట. ఇక తాంబూలం తీసుకొని నేనైతే ఇక బయలుదేరాను. చూశారు కదండి, ఇవి నా శ్రావణ శుక్రవారం ముచ్చట్లు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే.